హాయ్. దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మనము పాలీ అటామిక్ అయాన్స్ అంటే ఏమిటి? పాలీ అటామిక్ అయాన్స్ ట్రాన్సిషన్ మెటల్స్‌తో ఏ విధంగా కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తున్నాయో చూద్దాం. నేమింగ్ అయానిక్ కాంపౌండ్స్ విత్ ట్రాన్సిషన్ మెటల్స్. ముందుగా పాలీ అటామిక్ అయాన్స్ అంటే ఏమిటో చూద్దాం. 2 or more atoms covalently bonded together that collectively have a net electric charge, either positive or negative, to behave as a single unit is known as polyatomic ions. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనేట్ తీసుకోండి. ఒక కార్బన్ 3 ఆక్సిజన్లు కలిసి కార్బోనేట్ అయాన్గా ఏర్పడుతుంది. CO3-2. బైకార్బోనేట్ అనుకోండి, HCO3-1. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి ఒక సింగిల్ యూనిట్గా ఏర్పడడం జరుగుతుంది. వీటిని ఏమంటారు? పాలీ అటామిక్ అయాన్స్ అంటారు. మరి మోనో అటామిక్ అయాన్స్ అంటే ఏమిటి? అంటే ఫ్లోరైడ్ అనుకోండి, అంటే సింగిల్ ఆటమ్స్ F-1 కానీ, లేదా క్లోరైడ్ అంటే Cl-1 కానీ, బ్రోమైడ్ కానీ, లేదంటే ఆక్సైడ్ కానీ. సో ఈ విధంగా వాటి సింగిల్ ఆటమ్స్ వాటి యొక్క ఛార్జ్ చూసినట్టయితే మైనస్ కానీ ప్లస్ కానీ ఉండడం జరుగుతుంది. వీటిని ఏమంటారు? మోనో అటామిక్ అయాన్స్ అంటారు. అలానే సల్ఫేట్ అండ్ సల్ఫైట్ తీసుకోండి. ఈ అయాన్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే రేపు కాంపౌండ్స్ రాసేటప్పుడు సో యూ హ్యావ్ టు రైట్ దిస్ సల్ఫేట్ అంటే ఏమిటి, సల్ఫైట్ అంటే ఏమిటి అని అడుగుతాడు. సల్ఫేట్ అంటే SO4-2, సల్ఫైట్ అనుకోండి SO3-2గా చెప్పడం జరుగుతుంది. అలానే నైట్రేట్ అనుకోండి NO3-1గా, నైట్రైట్ అనుకోండి TRITE NO2-1గా, దాని తర్వాత హైడ్రాక్సైడ్ అనుకోండి OH-గా, అమోనియం అనుకోండి NH4+గా, ఫాస్ఫేట్ అనుకోండి PO4-3గా, ఫాస్ఫైట్ అనుకోండి PO3-3గా. ఇలా పాలీ అటామిక్ అయాన్స్ ఏర్పడడం జరుగుతుంది. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి ఒక సింగిల్ యూనిట్గా, అంటే వాటిపైన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉన్నట్టయితే వాటిని ఏమంటారు? పాలీ అటామిక్ అయాన్స్ అని అనడం జరుగుతుంది. ఇకపోతే వేరియబుల్ వ్యాలెన్సీస్ అంటే ఏంటో చూద్దాం. అంటే ద ప్రాపర్టీ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ వ్యాలెన్సీస్ లేదంటే ఆక్సిడేషన్ స్టేట్స్ అండర్ డిఫరెంట్ కెమికల్ కండిషన్స్. వాటికి ఉండే ఎలిమెంట్ ఆ డిఫరెంట్ కండిషన్స్ బట్టి వేరియబుల్ వ్యాలెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా ట్రాన్సిషన్ మెటల్స్ వేరియబుల్ వ్యాలెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని నాన్ మెటల్స్ కూడా వేరియబుల్ వ్యాలెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఈ ట్రాన్సిషన్ మెటల్స్ మనం ఈ పీరియాడిక్ టేబుల్లో చూసినట్టయితే అవి మిడిల్గా, అంటే లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ మన ఎస్ బ్లాక్గా, రైట్ సైడ్ ఉన్నవన్నీ పి బ్లాక్గా, ఎస్ అండ్ పి మధ్యలో ఉన్నవి ఏవైతే బ్లూ కలర్లో ఉన్నావో వాటిని ఏమంటారో ట్రాన్సిషన్ మెటల్స్గా ఇలా పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ ట్రాన్సిషన్ మెటల్స్లో కొన్ని ఎక్కువగా మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి? వేరియబుల్ వ్యాలెన్సీస్, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాలెన్సీస్ కూడా ఇస్తుంది. సపోజ్ కాపర్ తీసుకోండి, క్యుప్రస్గా మరియు క్యుప్రిక్, అంటే +1 యాజ్ వెల్ యాజ్ +2గా. లేదంటే కోబాల్ట్ తీసుకోండి, కోబాల్టస్ కోబాల్టిక్, అంటే CO+2గా CO+3గా మనము చెప్పడం జరుగుతుంది. లేదంటే క్రోమియం తీసుకోండి, అది 3 వేరియబుల్ వ్యాలెన్సీస్ +2గా, +3గా, +6గా. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఎలిమెంట్స్ వాటి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వాటి యొక్క డిఫరెంట్ వ్యాలెన్సీస్ మనకి ఇక్కడ
ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మీకు ఒక చార్ట్ ఇస్తున్నాను. టైటానియం తీసుకొని వెనాడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్ ఏ విధంగా వాటి వేరియబుల్ బ్యాలెన్సెస్ అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నేను కొన్ని ట్రాన్సిషన్ మెటల్స్ తీసుకొని మనం పాలిఅటామిక్ అయాన్స్‌తో ఏ విధంగా కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ మనకు ఆల్కలీ మెటల్స్ ఏదైతే 1A అండ్ 2A ఉన్నాయి కదా! అవి కాన్స్టెంట్ వాలెన్సీస్ ఉంటాయి. ఒకటి 1గా ఇంకొకటి 2గా ఉంటది. ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్టయితే +1గా, +2గా ఉంటాయి. అలా కాకుండా ఫిఫ్త్ ఏ గ్రూప్ ఉందంటే -3, -2, -1 ఆక్సిడేషన్ స్టేట్‌గా ఉంటుంది. ఈ పీరియాడిక్ టేబుల్‌లో నేను కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కువగా కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయి కాబట్టి వేరియబుల్ వాలెన్సీస్ ఉంటాయి. ఈ ట్రాన్సిషన్ మెటల్‌లో మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రాన్సిషన్ మెటల్‌లో నేను ఒక ఐరన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని ఏ విధంగా వేరియబుల్ వాలెన్సీస్ ఉంటాయో చెప్తాం. ఐరన్ చూసినట్టయితే 2 వేరియబుల్ వాట్ యూ కాల్డ్ వాలెన్సీస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఫెర్రస్ 2, ఫెర్రస్ 3 అంటే ఫెర్రస్ +2గా, ఫెర్రిక్ +3గా చెప్పడం జరుగుతుంది. రస్ అంటే ఎప్పుడైనా లో చార్జ్‌గా మనం తీసుకోవడం జరుగుతుంది. రిక్ అంటే హై చార్జెస్‌గా తీసుకోవడం జరుగుతుంది. Fe+2, Fe+3గా చెప్పడం జరుగుతుంది. మరి ఏ విధమైన కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయో చూద్దాం. ఐరన్ అనేది 2 వాలెన్సీస్ ఎగ్జిబిట్ చేస్తుంది. +2గా, +3గా ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్టయితే ఫెర్రస్ అంటే Fe వాట్ ఈస్ దట్ +2గా, ఫెర్రస్ అంటే ఫెర్రిక్ అంటే Fe+3గా చెప్పడం జరుగుతుంది. సో, ఫెర్రస్ క్లోరైడ్ ఏ విధంగా ఫార్మ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫెర్రస్ అంటే Fe+2గా, దెన్ క్లోరైడ్ అంటే Cl-. కానీ ఇక్కడ మనము Fe+2 అంటే చార్జ్ ఏమో +2 ఉంది. దెన్ క్లోరైడ్ చూసినట్టయితే -1 అంటే చార్జ్ సరిపోదు. చార్జ్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. అప్పుడు ఏమవుతుంది? క్రిస్ క్రాస్ చేస్తే అప్పుడు నీకు ఒక ఫార్ములా వస్తుంది. FeCl2 కింది భాగంలో చేస్తాను చూడండి. FeCl2 ఎందుకోసం అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న +2 క్లోరిన్‌కి మరియు రైట్ సైడ్ ఉన్న క్లోరైడ్ అయాన్ ఒక చార్జ్ ఫ్లోరిన్‌కి అప్పుడు వస్తుంది. మీకు డౌట్ వస్తుంది. సార్ +2 -1 ఎలా బ్యాలెన్స్ అవుతుంది? అది మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఆ ఫార్ములా చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఒక్క Fe 2 క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. అంటే ఏంది? +2 అంటే Fe ఫెర్రస్ అంటే +2 2 క్లోరైడ్ అయాన్స్ కాబట్టి -1, -1 చూసినట్టయితే -2గా ఆ విధంగా మనకు చార్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో, ఆ విధంగా ఒక్క Fe 2 Cl-లు ఈ కాంపౌండ్‌లో ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో, మీరు ఐరన్ క్లోరైడ్ అని రాశారనుకో తప్పవుతుంది. ఎలా రాయాలి? ఐరన్ 2 క్లోరైడ్ అని రాయాలి. ఎందుకోసం అంటే అది ఐరన్ అంటే అది ఆక్సిడేషన్ స్టేట్ 2లో ఉందా? 3లో ఉందో తెలీదు కాబట్టి అలా మనం జాగ్రత్తగా మనం మెన్షన్ చేయాలి. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఫెర్రస్ క్లోరైడ్ రాసినా పర్వాలేదు. ఎందుకోసం అంటే ఫెర్రస్ అంటే +2A కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు. ఫెర్రిక్ క్లోరైడ్ అనుకోండి. ఫెర్రిక్ క్లోరైడ్ అంటే ఫెర్రిక్ అంటే Fe+3 సపోజ్ క్లోరైడ్ అనుకోండి. క్రిస్ క్రాస్ చేస్తే Cl- అండ్ క్లోరైడ్ చూసినట్టయితే Cl-1 సో FeCl3 అంటే దీని ద్వారా మీకేం తెలిసింది? దీంట్లో ఒక్క Fe+3 మరియు Cl-, Cl-1, Cl-1 ఎందుకోసం అంటే బ్యాలెన్స్ చేసేటప్పుడు +3, -3 చార్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఆ విషయాన్ని ఫార్ములాలో కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ మనకేం తెలిసింది? ఐరన్ అనేది Fe అనేది Fe+3గా అంటే ఒక్క Fe+3 3 Cl-లు ఉండడం జరిగింది. ఈ ఫార్ములా విషయంలో ఐరన్ క్లోరైడ్ ఇంతకుముందు చెప్పాను కదా! ఐరన్ అంటే దానికి ఆక్సిడేషన్ స్టేట్స్ వేరియబుల్ వాలెన్సీస్ 2 ఉన్నాయి. 2 అండ్ 3 ఉన్నాయి కాబట్టి మీరు ఐరన్ క్లోరైడ్ రాస్తే తప్పు. మరి ఎలా రాయాలి? ఐరన్ 3 క్లోరైడ్ ఎందుకోసం అంటే ఫెర్రిక్ కాబట్టి
+3 ఏదైతే పైన ఉందో చార్జ్, ఆ చార్జ్ అనేది మనం బ్రాకెట్‌లో పెట్టాలి. లేదంటే ఫెర్రిక్ క్లోరైడ్ రాసినా సరిపోతుంది. సో, ఆ విధంగా మనము ఐరన్ 2 క్లోరైడ్ మనం చూసినట్టయితే FeCl2గా, ఆ తర్వాత ఐరన్ 3 క్లోరైడ్ చూసినట్టయితే FeCl3గా మనం రాయడం జరుగుతుంది. అలానే ఈ ఐరన్ ఏదైతే ట్రాన్సిషన్ మెటల్ ఉందో ఇంకొక 2, 3 కాంపౌండ్స్ చూస్తాం. సో, ఫెర్రస్ క్లో ఫెర్రస్ ఆక్సైడ్ అనుకోండి. ఇక్కడ Fe+2 మీకు తెలుసు. ఆక్సైడ్ అంటే O-2. మనము దీనికి +2, -2 చార్జ్ ఉంది కాబట్టి క్రిస్ క్రాస్ చేసినప్పుడు మనకు Fe+2 అండ్ O-2 1, 1 అయానే ఉన్నాయి. సో, ఫైనల్‌గా 2 క్యాన్సిల్ అయిపోయి, సో, మీన్స్ +2 మైనస్ క్యాన్సిల్ అయ్యి దెన్ యూ విల్ గెట్ FeOగా దాని ఫార్ములా చెప్పొచ్చు. అంటే మనం ఐరన్ ఆక్సైడ్ రాయొద్దు. ఎలా రాయాలి? ఐరన్ 2 ఆక్సైడ్ అంటే రోమన్ నంబర్ మనం కంపల్సరీ రాయాలి. రోమన్ నంబర్ కాకుండా వేరేది ఏమి రాయడానికి ఉండదు. సో, దీనిలో ఫెర్రస్ ఆక్సైడ్ రాస్తే నో ప్రాబ్లమ్. అలానే మనం ఫెర్రిక్ ఆక్సైడ్ రాస్తాం. ఫెర్రిక్ అంటే Fe+3, ఆక్సైడ్ అంటే O-2. సో, క్రిస్ క్రాస్ చేస్తే Fe2O3గా రావడం జరుగుతుంది. అలానే మనం దీంట్లో ఈ ఫార్ములాని బట్టి మనకేం తెలిసింది? Feలు 2 అంటే Fe+3+3 అండ్ ఆక్సిజన్ -2, -2, -2. ఎందుకోసం అంటే ఈ చార్జ్ బ్యాలెన్సింగ్ చూసినప్పుడు 6 పాజిటివ్స్, 6 నెగెటివ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పాలి? ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2 అంటే 2 Fe's ఉన్నాయి కాబట్టి మనకేం చెప్పొచ్చు? సో, 2 Fe's యాస్ వెల్ యాస్ 3 O-2గా మనం చెప్పొచ్చు. మరి దీని నేమ్ చూసినట్టయితే ఐరన్ ఆక్సైడ్ మీరు రాస్తే తప్పుగా మనం చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఐరన్ అది దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అన్న విషయాన్ని మనం క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అలానే ఫెర్రిక్ ఆక్సైడ్ రాస్తే నో నీడ్ టు రైట్ బ్రాకెట్‌లో 3 ఆర్ 2 రాయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఫెర్రిక్ అంటే Fe+3 కాబట్టి. సో, ఫైనల్‌గా ఆ విధంగా ఐరన్ 2 ఆక్సైడ్ అంటే FeOగా, ఐరన్ 3 ఆక్సైడ్ అంటే Fe2O3గా మనం రాయడం జరుగుతుంది. అలానే ఇంకొక కాంపౌండ్ చూసినట్టయితే ఐరన్ 2 సల్ఫేట్ అంటే ఐరన్, ఐరన్ అంటే ఏంది? Fe. ఏ వాలెన్సీ ఎంత? 2 అని అతనే చెప్పేస్తున్నాడు. కాబట్టి Fe+2 అండ్ సల్ఫేట్ చూసినట్టయితే SO4-2. ఇక్కడ అయాన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, +2, -2 ఉంది కాబట్టి రెండిటి మీద పాజిటివ్, నెగెటివ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక్కడ చూసినట్టయితే +2 అండ్ -2 అవి 2 క్యాన్సిల్ అయ్యి తర్వాత Fe+2 అనేది ఒకటి. ఒక సల్ఫేట్ అయాన్ SO4-2 అనేది ఉండటం జరుగుతుంది. సో, ఫైనల్‌గా దీని ఫార్ములా చూసినట్టయితే ఆ 2, 2 క్యాన్సిల్ అయిపోయి దెన్ యూ విల్ గెట్ FeSO4గా దీని ఫార్ములా చెప్పుకోవచ్చు. సో, మనం ఐరన్ సల్ఫేట్ రాసామనుకో తప్పవుతుంది. ఎలా రాయాలి? ఐరన్ 2 సల్ఫేట్ అని రాయాలి. సో, లేదంటే ఫెర్రస్ సల్ఫేట్‌గా రాసినా సరిపోతుంది. సో, అలానే ఇంకొక కాంపౌండ్ చూద్దాం. ఐరన్ 3 సల్ఫేట్. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏందంటే బ్రాకెట్‌లో రోమన్ నంబర్ 3 రాసాడు. 3 రాస్తే ఏంటి? దాని వాలెన్సీ 3 అన్నట్టు. సో, సల్ఫేట్ తీసుకోండి. SO4-2గా క్రిస్ క్రాస్ చేసినప్పుడు ఏదైతే నెగెటివ్ చార్జ్ ఉందో అది ఐరన్‌కి, ఏదైతే పాజిటివ్ చార్జ్ ఉందో టేకెన్ థ్రైస్ ఉందో సో, అది సల్ఫేట్‌గా చెప్పడం జరుగుతుంది. అలా 2 వాట్ ఈస్ దట్ ఫెర్రిక్ లేకపోతే ఐరన్ 3 మరియు సల్ఫేట్, సల్ఫేట్, సల్ఫేట్. ఎందుకోసం అంటే +3, +3 టోటల్ ఏంటది 6 ఇక్కడ దీంట్లో -2, -2, -2. సో, మనకేమొస్తుంది ఇక్కడ +6 యాస్ వెల్ యాస్ -6గా అంటే టోటల్ చార్జ్ చూసినట్టయితే +6, -6గా మనం చెప్పడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా Fe2SO4 టేకెన్ థ్రైస్ అంటారు. ఏమంటారు దాన్ని? Fe2SO4 టేకెన్ థ్రైస్‌గా చెప్పొచ్చు. అంటే చార్జ్ అనేది బ్యాలెన్స్ అయింది. మీకేం తెలుస్తుంది దీంట్లో? 2 ఫెర్రిక్ అయాన్లు, 3 సల్ఫేట్ అయాన్స్ ఉన్నాయన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. సో, దీని నేమ్ చూసినట్టయితే ఐరన్ సల్ఫేట్ అలా రాయొద్దు. ఎలా రాయాలి? ఐరన్ 3 సల్ఫేట్ అని రాయాలి. లేదంటే
ఫెర్రిక్ సల్ఫేట్ అని రాస్తే సరిపోతుంది. సో, ఫైనల్‌గా మనకు ఐరన్ 2 సల్ఫేట్ యొక్క ఫార్ములా FeSO4గా, తర్వాత ఐరన్ 3 సల్ఫేట్ Fe2SO4 టేకెన్ థ్రైస్‌గా మనం చెప్పడం జరుగుతుంది. సో, అంతే కాకుండా ఐరన్ కార్బోనేట్ చూద్దాం. సో, మీరు రాయండి వీడియోను పాజ్ చేసి దెన్ యూ రైట్ ద నేమ్ ఆఫ్ ఐరన్ వాట్ యూ కాల్ 2 కార్బోనేట్ లేదంటే ఫెర్రస్ కార్బోనేట్ ఫార్ములా రాయండి. ఓకే. రాశారు కదా! సో, ఇప్పుడు చూస్తే ఐరన్ అంటే +2 వాలెన్సీ కాబట్టి +2గా, దెన్ కార్బోనేట్ చూసినట్టయితే CO3-2గా 2 క్రిస్ క్రాస్ చేస్తే క్యాన్సెల్ అవుతుంది కాబట్టి 2, 2 రాయాల్సిన అవసరం లేదు. సో, ఈక్వల్ షేర్ ఉంది కాబట్టి +2, -2 సో, క్యాన్సెల్ అయ్యి FeCO3గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే దీంట్లో ఫెర్రస్ Fe+2గా, కార్బోనేట్ CO3-2గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఐరన్ కార్బోనేట్ రాశారనుకోండి, అది రాయొద్దు అలా. ఎలా రాయాలి? ఐరన్ 2 కార్బోనేట్ ఇలా రాయాలి. లేదంటే ఫెర్రస్ కార్బోనేట్ రాసినా సరిపోతుంది. అలానే ఇంకో కాంపౌండ్ తీసుకుందాం. ఏంటంటే ఫెర్రస్ చూసాం కదా! ఇప్పుడు ఫెర్రిక్ చూద్దాం. ఫెర్రిక్ ఏమవుతుంది? Fe+3గా దెన్ కార్బోనేట్ ఈజ్ -2గా. క్రిస్ క్రాస్ చేసినట్టయితే అప్పుడు నీకేమొస్తుంది? Fe2CO3 టేకెన్ థ్రైస్‌గా రావడం జరుగుతుంది. అంటే దీంట్లో ఫెర్రిక్ +3+3 దెన్ కార్బోనేట్ CO3-2 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 అంటే ఇక్కడ ఏం జరిగింది? దీంట్లో +6 -6 అంటే ఫెర్రిక్ +6 అండ్ కార్బోనేట్ చూసినట్టయితే -6గా రావడం జరుగుతుంది. అంటే 2 Fe+3 అయాన్స్ 3 కార్బోనేట్ అయాన్స్ దీంట్లో ఉన్నాయన్న విషయాన్ని క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా లేదంటే చార్జ్ బ్యాలెన్సింగ్ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. ఐరన్ కార్బోనేట్ రాశారనుకోండి అది తప్పు. మరి ఎలా రాయాలి? ఐరన్ 3 కార్బోనేట్‌గా మనం రాయాలి. లేదంటే ఫెర్రిక్ కార్బోనేట్‌గా రాస్తే సరిపోతుంది. ఫైనల్‌గా బేస్డ్ ఆన్ దిస్ వాట్ యూ కాల్డ్ రైటింగ్ సో విల్ గెట్ ఐరన్ కార్బోనేట్ అంటే దాని ఫార్ములా FeCO3గా, ఐరన్ 3 కార్బోనేట్ అంటే మనకు Fe2CO3 టేకెన్ థ్రైస్‌గా మనం చెప్పొచ్చు. అలానే మనము ఐరన్ 2 ఫాస్ఫేట్ అన్నామనుకోండి. ఐరన్ Fe వాట్ యూ కాల్డ్ +2 వాలెన్సీ ఉంది కాబట్టి 2 రోమన్ నంబర్ కాబట్టి +2గా, ఫాస్ఫేట్ అనుకోండి PO4 -3గా చెప్పడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ మనకి ఏ ఫార్ములా వస్తుంది? Fe3PO4 టేకెన్ థ్రైస్. ఎందుకోసం అంటే ఫాస్ఫేట్ మీద ఉన్న చార్జ్ మనకు ఐరన్ మీద ఉన్న చార్జ్ ఫాస్ఫేట్‌కి రావడం జరుగుతుంది కాబట్టి మనము చార్జ్ కూడా బ్యాలెన్స్ అయింది. చూసుకోండి ఐరన్ ఏముంటుంది? Fe+2+2+2 అనేది 3 ఉన్నాయి. అంటే +6 అంటే ఇక ఫాస్ఫేట్‌లు ఎన్నున్నాయి? 2 చూసారా? బ్రాకెట్‌లో తెలుస్తుంది. సో, చార్జ్ ఈస్ బ్యాలెన్స్డ్. సో, దానివల్ల మనకు 3 Feలు ఆ తర్వాత 2 PO4 -2లు, -3లు సో, ఆ విధంగా మనకు చార్జ్ బ్యాలెన్స్ అయింది. క్రిస్ క్రాస్ ద్వారా దాటి యొక్క ఫార్ములా కూడా సాటిస్ఫై చేయబడింది. దీని నేమ్ ఎలా రాయాలి? ఐరన్ ఫాస్ఫేట్ రాస్తే తప్పు. ఎలా రాయాలి? ఐరన్ 2 ఫాస్ఫేట్ తర్వాత ఫెర్రస్ ఫాస్ఫేట్‌గా మనం రాయడం జరుగుతుంది. అలానే మనకు ఫెర్రిక్ ఏదైతే ఐరన్ 3 ఫాస్ఫేట్ చూసినట్టయితే Fe+3 అండ్ ఫాస్ఫేట్ PO4 -3. మనం క్రిస్ క్రాస్‌తో చూసినట్టయితే ఒక్క Fe అండ్ ఒక్క ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి +3, -3 చార్జ్ కూడా బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఎక్కువ అయాన్స్ అవసరం లేదు. 1, 1 సో, ఫైనల్లీ FePO4గా మనం రాయడం జరుగుతుంది. అంటే ఐరన్ ఫాస్ఫేట్ రాసామనుకోండి అది తప్పు. ఎలా రాయాలి? ఐరన్ 3 ఫాస్ఫేట్‌గా మనం రాయడం జరుగుతుంది. అలానే ఫెర్రిక్ ఫాస్ఫేట్‌గా మనం ఏంటి? రాయడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఫైనల్‌గా ఐరన్ 3 ఫాస్ఫేట్ అనుకుంటే మనకు Fe ఇది కరెక్టా? ఇది తప్పు. ఎందుకోసం తప్పు? చెప్పగలరా ఎవరన్నా? యెస్. ఇక్కడ మనము మీకోసమే ఇక్కడ మనము ఏం చేయాలి? కొంచెం Fe ఏమవుతుంది మీరు చెప్పండి ఎవరైనా? మీకోసమే. విచ్ వన్?
ఇది కరెక్టా? ఇక్కడ ఏంటి 3 ఉంది. సపోజ్ దీని బదులు 2 పెట్టారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? దీనిపైన ఉన్న చార్జ్ ఇటొస్తుంది. కాబట్టి ఇది 2 అని ఉంటే అప్పుడు రైట్. సో, కాబట్టి ఈ ఐరన్ 2 ఫాస్ఫేట్ యొక్క ఫార్ములా ఈ విధంగా రాసాం. అలానే మనకు ఐరన్ దీన్నేం రాసాము? 3 అని రాయాలి ఇక్కడ. ఏందిది? 3 అని రాసామనుకోండి. అప్పుడు క్యాన్సిల్ అయిపోయి దెన్ యూ విల్ గెట్ అంటే ఇక్కడ ఏం రాయాలి? ఐరన్ 2 అని ఇక్కడ ఐరన్ 3 అని మనం రాస్తే అది కరెక్ట్ అవుతుంది. సో, ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. సో, ఈ విధంగా నేను ట్రాన్సిషనల్ మెటల్ ఏదైతే ఐరన్ అది ఫెర్రస్‌గా మరియు ఫెర్రిక్‌గా అంటే ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్టయితే +2గా మరియు +3గా ఈ యొక్క ట్రాన్సిషన్ మెటల్ ఏ విధంగా పాలీ అటామిక్ అయాన్స్‌తో ఏ విధంగా కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయనే విషయాన్ని చూసాం. మరి నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో ట్రాన్సిషన్ మెటల్ తీసుకొని అది పాలీ అటామిక్ అయాన్‌తో ఏ విధంగా ఫార్మ్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ జయమ్మ, జేఎంఆర్ కెమిస్ట్రీ.